సెప్టెంబర్ 2, 2025 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు, మీరు విశ్వంలో శాంతి స్థాపన చేయడానికి నిమిత్తులు. అందుకే మీరు ఎప్పుడూ అశాంతి చెందకూడదు. ప్రశ్న: తండ్రి ఏ పిల్లలను ఆజ్ఞాకారి పిల్లలు అని అంటారు? జవాబు: తండ్రి ఇచ్చే ముఖ్య ఆజ్ఞ ఏమిటంటే, పిల్లలు, అమృత వేళలో లేచి తండ్రిని స్మృతి చేయండి. ఏ పిల్లలైతే ఈ ముఖ్య ఆజ్ఞను పాటిస్తారో, ఉదయమే స్నానము చేసి ఫ్రెష్ అయ్యి నిశ్చితమైన సమయంలో స్మృతి యాత్రలో ఉంటారో, ఆ పిల్లలను బాబా సుపుత్రులు లేక ఆజ్ఞాకారులు అని అంటారు. వారే వెళ్ళి రాజులుగా అవుతారు. కుపుత్రులైన పిల్లలైతే అక్కడకు వెళ్ళి ఊడుస్తారు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సదా స్మృతిలో ఉంచుకోవాలి. మేము ఈశ్వరీయ సంతానము, మేము క్షీరఖండము వలె ఉండాలి. ఎవరికి దుఃఖమునివ్వకూడదు. రెండో పాయింట్, లోపల స్వయాన్ని చెక్ చేసుకోవాలి. నా ద్వారా ఏ వికర్మలు జరగటం లేదు కదా. అశాంతి చెందే అలవాటు కానీ, అశాంతిని వ్యాపింపజేసే అలవాటు కానీ లేదు కదా. వరదానము: పవిత్రత యొక్క శక్తి ద్వారా సదా సుఖమయమైన ప్రపంచంలో ఉండే నిశ్చింతపురికి చక్రవర్తిగా కండి. పవిత్రత యొక్క శక్తి ద్వారా సదా సుఖమయమైన ప్రపంచంలో ఉండే నిశ్చింతపురికి చక్రవర్తిగా కండి. సుఖశాంతులకు పునాది పవిత్రత. ఏ పిల్లలైతే మనసా వాచా కర్మణ 3 విధాలుగాను పవిత్రంగా అవుతారో, వారే ఉన్నతోన్నతులు మరియు పవిత్రమైన వారు. ఎక్కడైతే పవిత్రతా శక్తి ఉంటుందో అక్కడ సుఖశాంతులు స్వతహాగా ఉంటాయి. పవిత్రత సుఖశాంతులకు జనని. పవిత్ర ఆత్మలు ఎప్పుడూ కూడా ఉదాసీనులుగా అవ్వలేరు. వారు నిశ్చింతపురికి చక్రవర్తి. వారి కిరీటము కూడా అతీతముగా ఉంటుంది మరియు సింహాసనం కూడా అతీతముగా ఉంటుంది. ప్రకాశ కిరీటము పవిత్రతకే గుర్తు. స్లోగన్: నేను ఆత్మను, శరీరాన్ని కాను. ఈ చింతన చేయడమే స్వచింతన. నేను ఆత్మను, శరీరాన్ని కాను. ఈ చింతను చేయడమే స్వచింతన. అవ్యక్త ప్రేరణలు. ఇప్పుడు లగ్నము అనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి. శక్తిశాలి యోగము అనగా లగ్నము యొక్క అగ్ని. జ్వాలారూపపు స్మృతియే భ్రష్టాచారం యొక్క, అత్యాచారం యొక్క అగ్నిని సమాప్తము చేస్తుంది మరియు సర్వ ఆత్మలకు సహయోగాన్ని ఇస్తుంది. దీని ద్వారానే అనంతమైన వైరాగ్య వృత్తి ప్రజ్వలితమవుతుంది. స్మృతి యొక్క అగ్ని అనేది ఒకవైపేమో ఆ అగ్నిని సమాప్తము చేస్తుంది మరియు ఇంకొక వైపు ఆత్మలకు పరమాత్మ సందేశం యొక్క శీతల స్వరూపం యొక్క అనుభూతిని కలిగిస్తుంది. దీని ద్వారానే ఆత్మలు పాపాల అగ్ని నుండి ముక్తులవ్వగలుగుతారు. ఓం శాంతి.